ఒకవైపున తిరుపతి ఎంపీ గురుమూర్తి మొన్న సాయికృష్ణ కేసులో సిబిఐ దర్యాప్తు కోరడం, దాంతోపాటుగా ప్రైవేట్ పిటిషన్ వేస్తే దాన్ని విచారించడానికి కింది కోర్టు అనుమతిస్తే హైకోర్టు దాని మీద స్టే విధించింది. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఆరోపణ నేపథ్యంలో డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, సౌత్ జోన్ ఏసీపీలు నిందితులుగా చేర్చి వాళ్ళ మీద విచారణ జరపాలంటూ తిరుపతి వైకాపా ఎంపీ గురుమూర్తి విజయవాడ కోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు విచారణ మీద హైకోర్టు స్టే విధించింది. ప్రైవేట్ ఫిర్యాదులో గురుమూర్తి ఇతర సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు విజయవాడలోని 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ చర్యలు చేపట్టడానికి తప్పుపట్టింది. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తుండగా దానికి సమాంతరంగా విజయవాడ కోర్టు ప్రైవేట్ ఫిర్యాదు మీద విచారించడం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. ఇలాంటి చర్యలు న్యాయ విచారణకు దుర్వినియోగం చేయడమేనని తెలిపింది. ఈ దశలో ప్రైవేట్ ఫిర్యాదు మీద విచారణ జరపకుండా మ్యాజిస్ట్రేట్ నియంత్రించుకుని ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. సాయికృష్ణ అదృశ్యంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, సిట్ సరైన మార్గంలో దర్యాప్తు చేయట్లేదని, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. ఎంపీ తన ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదు. ఈ దశలో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేయడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చెప్పింది. ప్రైవేట్ ఫిర్యాదులో చర్యలన్నింటినీ తదుపరి విచారణ వరకు నిలిపివేసింది. విచారణను 6 వారాలకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణరావు గురువారం మధ్యంతర ఉత్తర్విచ్చారు. ఎంపీ ప్రైవేట్ ఫిర్యాదు మీద విచారించిన విజయవాడలోని 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ఫిర్యాదుదారుడైన గురుమూర్తి ఆయన సూచించిన సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి మీద సౌత్ జోన్ ఏసీపీ కె మానస బుధవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేశారు. ఏసీపీ తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. సాయికృష్ణ కస్టోడియల్ టార్చర్లో మృతి చెందారన్న ఆరోపణల మీద ఇప్పటికే సిట్ విచారణ జరుగుతోంది. ఈ దశలో గురుమూర్తి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఏసీపీలను నిందితులుగా చేర్చి ప్రైవేట్ ఫిర్యాదు చేయడం కోర్టు విచారణ దుర్వినియోగం చేయడమే. పోలీసు ఉన్నతాధికారుల మీద బుర్ర జల్లడానికి ఫిర్యాదు చేశారు. పోలీసుల మీద విచారణ ప్రారంభించాలంటే సంబంధిత అథారిటీ నుంచి అనుమతి తప్పనిసరి. ప్రస్తుత విషయంలో అనుమతి లేదు. ప్రైవేట్ ఫిర్యాదును విచారణకు స్వీకరించేటటువంటి క్రమంలో మ్యాజిస్ట్రేట్ చట్ట నిబంధనలు పాటించలేదు. పోలీసులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోలేదు. ఫిర్యాదుదారు వాంగ్మూలాన్ని నెల 17 నమోదు చేసేందుకు నిర్ణయించడం అంటే ఆ ఫిర్యాదును విచారణకు తీసుకున్నట్టుగానే భావించాలి. ప్రైవేట్ ఫిర్యాదులో తదుపరి చర్యలు నిలిపేయండి అంటూ కోరారు.